టెక్స్ట్ ఎడిటర్ విండోస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఒక ప్రోగ్రామ్. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయింది, ప్రోగ్రామ్ ఓపెన్ అయింది. ఏంటిది? మైక్రోసాఫ్ట్ వర్డ్. ఇక్కడ చూడండి, ఇది ఒక ప్రోగ్రామ్. దీంతో ఏం చేయొచ్చు అంటే హలో వరల్డ్ టైప్ చేయొచ్చు. టైప్ చేసి సేవ్ చేసుకోవచ్చు. మీరు లెటర్లు ఏదైనా లెటర్ ప్రింట్ టైప్ చేయాలన్నా, ఆఫీస్ లెటర్స్, ఎటువంటి ఎనీ కైండ్ ఆఫ్ టైపింగ్ వర్క్ దేంట్లో చేస్తారు? మైక్రోసాఫ్ట్ వర్డ్. సో ఒక్కొక్క పనికి ఒక్కొక్క ప్రోగ్రామ్ అవసరం అవుతుంది. ఇప్పుడు వెళ్ళి దీన్ని ఈ ప్రోగ్రామ్ని ఈ పిక్చర్ని ఓపెన్ చేయమంటే చేయదు. దీనిలో ఈ విండోస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఈ పిక్చర్ని ఓపెన్ చేసి మాకు వినిపించు, మాకు దాన్ని ప్లే చేయమంటే ఇది చేయలేదు. ఓకే, అలాగే ఇక్కడ విండోస్ పిక్చర్ వ్యూవర్ అనే ఇది ప్రోగ్రాము ఈ సినిమాను ఓపెన్ చేయమంటే చేయలేదు. ఇది పిక్చర్స్ మాత్రం ఓపెన్ చేస్తుంది, ఇది టెక్స్ట్ మాత్రం ఓపెన్ చేస్తుంది, ఇది సౌండ్స్ని మాత్రం ఓపెన్ చేస్తుంది. సో మీకు అర్థమైంది కదా, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ డిఫరెంట్ అవసరాలు. కొన్ని వివిధ ప్రోగ్రాములు వివిధ అవసరాలు, వీటినన్నింటినీ ప్రోగ్రామ్స్ అంటాం. ఈ ప్రోగ్రామ్స్ ఒక్కొక్క పని కోసం నిర్దేశించబడి తయారు చేయబడింది. ఇంతవరకు క్లియర్ కదా? ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్క పని కోసం తయారు చేయబడింది. ఇంతవరకు క్లియర్ అయితే రెండో విషయానికి వస్తాను. ఇక్కడ చూడండి, ఇది సినిమాలను ఓపెన్ చేసే సాఫ్ట్వేర్ అని చెప్పాను. సినిమాలను ఓపెన్ చేశాను. అయితే ఒక్కొక్క ప్రోగ్రామ్కి మల్టిపుల్ క్యాపబిలిటీస్ కూడా ఉండొచ్చు. అంటే ఒకే ఒక ప్రోగ్రాము సినిమాల్ని, అంటే ఆడియో వీడియో ఫైల్ని ఓపెన్ చేయగలదు, పిక్చర్స్ని ఓపెన్ చేయగలదు, ఓన్లీ ఆడియో ఫైల్స్ని ఓపెన్ చేయగలదు, ఓన్లీ వీడియో ఫైల్స్ని ఓపెన్ చేయగలదు. అంటే ఆ ప్రోగ్రామ్ని అట్లా రాశారనమాట. ఒక ప్రోగ్రామే మల్టిపుల్ క్యాపబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇమేజ్ని ఓపెన్ చేయగలదు ఇది. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నట్టు ఆడియో ఫైల్, అంటే ఆడియో వీడియో సినిమా కాదు, ఓన్లీ ఆడియో ఫైల్, దాన్ని ఓపెన్ చేయగలదు. ఓకే, టెక్స్ట్ ఫైల్ని మే నాట్ బి ఇది ఓపెన్ చేయలేకపోవచ్చు. ఇలా ఒక్కొక్క ప్రోగ్రామ్కి మల్టిపుల్ క్యాపబిలిటీస్. ఒకే ప్రోగ్రామ్ బట్ డిఫరెంట్ ఫైల్స్ని ఓపెన్ చేయగలుగుతుంది. అలా కూడా ఉండొచ్చు. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి విండోస్ మీడియా ప్లేయర్, ఇది కూడా అంతే, మల్టిపుల్ క్యాపబిలిటీస్ ఉంది. ఎనీ మీడియా, ఆడియో ఫైల్స్ని ఓపెన్ చేస్తుంది, ఆడియో అండ్ వీడియో ఫైల్స్ రెండింటిని ఓపెన్ చేస్తుంది. మేబీ ఈ ఇమేజెస్ని కూడా ఓపెన్ చేయొచ్చు. ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. అంటే దాంట్లోకి వెళ్ళి మనం సెట్ చేసుకునే ప్రిఫరెన్స్ని బట్టి, సపోజ్ ఇక్కడ ఈ విండోస్ మీడియా ప్లేయర్ కాకుండా క్లాసిక్ ప్లేయర్ని ఓపెన్ చేస్తున్నాను. మీడియా ప్లేయర్ క్లాసిక్. దీనిలో ఇది ప్రోగ్రామ్ ఏంటంటే మీడియా ప్లేయర్ క్లాసిక్ అనే ప్రోగ్రామ్. ఇది చేసే పని ఏంటి? ఇంతకుముందు చెప్పుకున్నట్టుగైతే ఈ ఫైల్స్ని ఓపెన్ చేయటం, సినిమా ఫైల్స్ని ఓపెన్ చేయటం, అంటే వీడియో అండ్ ఆడియో ఫైల్స్ని ఓపెన్ చేయటం. బట్ ఈ ప్రోగ్రామ్ మనం కాన్ఫిగర్ చేయొచ్చు. కాన్ఫిగర్ అంటే మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఉదాహరణకి ఒక బైక్ ఉందనుకుందాం, మోటార్ బైక్. ఇద్దరు ప్రయాణం చేయడానికే డిజైన్ చేయబడింది. ముగ్గురు ప్రయాణం చేయాలంటే కొంచెం కార్బొరేటర్ని పెట్రోల్ ఎక్కువ తీసుకునేటట్టు సెట్ చేయడము, కొంచెం టైర్లో గాలి ఎక్కువ పెట్టుకోవడం, వీటిని కొంచెం మాడిఫికేషన్ చేసుకుంటే ముగ్గురికి వెళ్ళిపోవచ్చు. ఇటువంటి మాడిఫికేషన్ చేసే, అందుకనే మన పరిస్థితులకు అనుగుణంగా, మన అవసరాలకు అనుగుణంగా మాడిఫికేషన్ చేసుకోవడమే కాన్ఫిగర్ చేయడం. కంప్యూటర్ టెక్నాలజీలో కాన్ఫిగర్ చేయడం అంటాం. ఇక్కడ వ్యూ, ఆప్షన్స్, ఇవన్నీ ఇప్పుడు అంత డెప్త్కి వెళ్ళొద్దు. వాట్ ఆర్ ది ప్రోగ్రామ్స్, ఇవి దేనికి ఎలా పనిచేస్తాయి, డిఫరెంట్ ఫైల్స్ అంటే ఏంటి, ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, ఇంతవరకు తెలుసుకోండి అంతే. ఓకే, ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం కన్ఫిగర్ చేసుకుంటే డిఫరెంట్, అంటే వీడియో ఫైల్స్ని ఓపెన్ చేయాలి, ఆడియో ఫైల్స్ని ఓపెన్ చేయాలి, పిక్చర్స్ని ఓపెన్ చేయాలి, అన్నీ చెక్ చేసుకుంటే వెళ్ళామనుకోండి. సపోజ్ ఇక్కడ ఫార్మాట్స్ అని కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ ఫార్మాట్స్, ఇవన్నీ చెక్ చేసుకుంటే వెళ్ళిపోయాము. చెక్ చేయడం అంటే ఇక్కడ మీకు అర్థం కాకపోతే తర్వాత వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇట్లా చెక్ మార్క్ వస్తుంది. ఈ బాక్స్లో క్లిక్ చేస్తే చెక్ మార్క్ వస్తుంది, దాన్ని చెక్ చేయడం అంటాం. ఓకే, అంటే ఈ డిఫరెంట్ ఫార్మాట్స్ అన్నిటినీ కూడా ఓపెన్ చేయమని మనం చెప్తున్నాం. సో ఈసారి మనం దాన్ని ఓపెన్ చేసామనుకోండి, ఇదే క్యాన్సిల్ చేస్తున్నాను. ఇదే మీడియా క్లాసిక్ ప్లేయరు మనం కాన్ఫిగర్ చేసిన దాన్ని బట్టి, అంటే మనం దాన్ని అడ్జస్ట్ చేసిన దాన్ని బట్టి ఈ ప్రోగ్రామ్ని ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్, డిఫరెంట్
ఫార్మాట్స్ ఇవన్నిటిని ఈ ఒక్క ప్రోగ్రామే ఓపెన్ చేయగలుగుతుంది. ఎందుకంటే మల్టిపుల్ క్యాపబిలిటీస్ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్కి. మనం కాన్ఫిగర్ చేసిన దాన్ని బట్టి అనేక రకాల డేటాని, అనేక రకాల ఫైల్స్ని ఇదొక్కటే ఈ ఒక్క ప్రోగ్రామ్ తోటే మనం చూడగలుగుతాం, వినగలుగుతాం, ఏ పని చేయగలుగుతాం. ఓకే ఓకే క్లోజ్ చేస్తున్నాను. ఇంతవరకు క్లియర్. ఓకే, ప్రోగ్రామ్స్ అంటే అర్థమైంది కదా. తర్వాత ఐకాన్స్ అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ కనిపిస్తున్నటువంటి మై కంప్యూటర్ అనేది ఐకాన్, తర్వాత రీసైకిల్ అనేది ఒక ఐకాన్. ఇప్పుడు నేను సొంతగా క్రియేట్ చేసిన ఒక ఫోల్డర్ తయారు చేశాను. ఈ ఫోల్డర్ ఐకాన్ మనకు కనిపిస్తుంది. ఐకాన్ అంటే నథింగ్ బట్ ఒక గుర్తు, ఒక పర్టికులర్ డేటాను మనం గుర్తుపట్టడానికి కోసం ఉపయోగించుకునే ఒక గుర్తు లాంటిది. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా, ఇది ఇమేజ్ ఫైల్స్ అంటే ఫోటో అని మీకు తెలుసు, ఇది ఆడియో ఫైల్స్ అని మీకు తెలుసు, ఇది సినిమా ఫైల్ అంటే ఆడియో కమ్ వీడియో ఫైల్ అని మీకు తెలుసు, టెక్స్ట్ ఫైల్ అని మీకు తెలిసిపోయింది. బట్ ఈ ప్రోగ్రాములు ఆటోమేటిక్గా అసైన్ అవుతాయి. అంటే ఇది ఇమేజ్ ఫైల్ కదా, ఇమేజ్ ఫైల్ని డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఐకాన్ ఏ ఐకాన్ అంటే విండోస్ ఫ్యాక్స్ వ్యూవర్ అనే ప్రోగ్రామ్ యొక్క ఐకాన్ ఇది. ఈ ఐకాన్ ఏంటంటే మీడియా ప్లేయర్ క్లాసిక్ అనే ప్రోగ్రామ్ ఐకాన్. డైరెక్ట్గా ఇక్కడ మూవీ ఫైల్ ఉందని దీన్ని క్లిక్ చేయగానే మూవీ ఫైల్ ఓపెన్ అవుతుంది. సి ఓకే, నిజానికి ఇది మీడియా ప్లేయర్ అనకూడదు, కొంచెం కాన్సన్ట్రేటింగ్గా వినండి. ఈ ఫైల్ ఏంటి? పిక్చర్, ఈ ఫైల్ ఫోటో, ఈ ఫైల్ సౌండ్. బట్ సౌండ్ అన్నీ ఒకే విధంగా ఉండకుండా డిఫరెంట్ ఐకాన్స్గా కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఈ సినిమా ఫైల్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయబడే ప్రోగ్రామ్ అంటే మీడియా క్లాసిక్ ప్లేయర్ రూపంలోకి మారిపోతుంది. ఇక్కడ ఫోటో ఉంది, ఫోటోని ఓపెన్ చేసేది ఫ్యాక్స్ వ్యూవర్. సో ఆ ఫ్యాక్స్ వ్యూవర్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఐకాన్గా ఇది మారిపోతుంది. ఇది సౌండ్ ఫైల్, సౌండ్ ఫైల్ని ఓపెన్ చేసేది మీడియా ప్లేయర్. సో మీడియా ప్లేయర్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఐకాన్గా ఇది మారిపోతుంది. ఇది టెక్స్ట్ ఫైల్, టెక్స్ట్ని ఓపెన్ చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ ఫైల్ యొక్క ఐకాన్గా ఇది మారిపోతుంది. అంటే డిఫాల్ట్గా మనం ఇచ్చిన ప్రిఫరెన్స్ని బట్టి ఆయా ప్రోగ్రామ్స్కి ఇవే అసైన్ అయిపోతాయి, ఆయా ప్రోగ్రామ్స్ యొక్క ఐకాన్గా మారిపోతాయి. ఎందుకంటే ఒకేసారి ఎక్కువగా తిన్నాం అనుకోండి, ఎక్కదు, అంటే డైజెస్ట్ అవ్వదు. ఇంతవరకు మీకు అర్థమైతే నెక్స్ట్ లెసన్లో కంటిన్యూ చేద్దాం. ఇంతవరకు క్లియర్గా అర్థమైతే చాలు. స్టార్ట్ బటన్ అంటే ఏంటి, డెస్క్టాప్ అంటే ఏంటి, ఇక్కడ ఐకాన్స్ అంటే ఏంటి, ఆ తర్వాత ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ అవసరాలు ఎలా ఉంటాయి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రోగ్రామ్స్కి అనుగుణంగా మనం ఈ సాఫ్ట్వేర్స్ని ఎలా ఉపయోగించుకుంటాం, ఇంతవరకు అర్థమైతే చాలు. ఎందుకంటే ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఒకేసారి చెప్తే కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పోతుందో, ఇంట్రెస్ట్ పోయిందంటే మీకు నేర్చుకోవాలన్న ఇదే పోతుంది. సో ఇంట్రెస్ట్ ఎప్పుడు పోకూడదు. ఇంతవరకు మీరు అర్థమైతే నెక్స్ట్ లెసన్లో కలుసుకుందాం, కంటిన్యూ చేద్దాం. ఫ్రెష్గా వెళ్ళి ఒక కాఫీ కొట్టేసి రండి, నెక్స్ట్ లెసన్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.